బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ఘనిస్తాన్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘన్లో వలసదారులతో వెళ్తున్న బస్ ప్రమాదానికి గురైంది. బస్కు మంటలు అంటుకోవడంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇటీవల ఆఫ్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారంతా స్వదేశానికి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో వలసదారులతో వెళ్తున్న బస్సు మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రమాదంలో బైక్పై ఉన్న 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఆఫ్ఘన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఆఫ్ఘన్ వలసదారులతో వెళ్తున్న బస్సు మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అయితే మోటార్ బైక్పై ఉన్న 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న 2 వ్యక్తులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం నిర్లక్ష్యం, అతివేగంగానే తెలుస్తూ ఉంది. అయితే ప్రాథమిక దర్యాప్తులో అయితే ఈ విషయం బయటపడింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతూ ఉందని అధికారులు కూడా తెలిపారు. అయితే ఆఫ్ఘన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి ఇటీవలే బహిష్కరణకు గురైన ఆఫ్ఘన్ వలసదారులతో వెళ్తున్న బస్ మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా అక్కడి స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా మొత్తంగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అయితే గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. మోటార్ బైక్పై ఉన్న 2 వ్యక్తులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం నిర్లక్ష్యం, అతివేగంగానే తెలుస్తుంది ప్రాథమికంగా. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి విచారణ కూడా జరుగుతూ ఉందని అధికారులు తెలుపుతున్నారు.